ఒక్క నిమిషం ఆగండి. మనకి కొన్ని వారాలుగా మనకి వివో, ఒప్పో, సామ్‌సంగ్ అలా రకరకాల ఫోన్స్ ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, దీనికి కారణం కంపెనీస్ యొక్క ప్రైస్ పెంచాలనే ఆలోచన? లేదంటే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విశేషాల వల్ల? అలాగే మీరు ఈ వీడియో ఎండ్‌లో అసలిప్పుడు ఫోన్స్ తీసుకోవాలా? లేదంటే ఆగాలా? సో, దాని గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుంటారు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు మనకి ఫోన్ ఎలా తయారవుతుంది? మనకు కనిపించేది ఫోనే. కానీ దాంట్లో చాలా పార్ట్స్ అయితే ఉంటాయి. సో, ఒక్కో పార్ట్ వచ్చేసి మనకు ఒక్కో కంపెనీ నుంచి అయితే తయారయ్యి అయితే వస్తది. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ గాని, మీడియాటెక్ గాని వీళ్ళైతే డెవలప్ చేస్తారు. అండ్ ఏదైతే మనకి ర్యామ్ చూసుకుంటే మైక్రాన్ గాని, సామ్‌సంగ్ గాని తయారు చేస్తారు. అండ్ మనకి కెమెరా వచ్చేసి సోనీ నుంచి అయితే వస్తాయన్నమాట. సో, ఇలా వివిధ రంగాల్లో వివిధ కంపెనీస్ అయితే సపోర్ట్ చేస్తాయి మనకి ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి. మొబైల్ ఫోన్స్ కాస్ట్ పెరగడానికి మనకి మొదటి కారణం గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఫస్టొచ్చేసి మనకు మెమరీ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ గాని, లేదంటే ఏఐ సర్వర్స్ కానీ, లేదా డేటా సెంటర్స్ కానీ, హై స్పీడ్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రస్తుతానికి మనకి మైక్రాన్, ఎస్‌కే హైనిక్స్, సామ్‌సంగ్ ఇవి మాత్రం మనకి హై స్పీడ్ మెమరీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆటోమేటిక్‌గా మనకి డిమాండ్ పెరిగితే గనక కాస్ట్ కూడా మనకి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో, అదే మెమరీ మనం వచ్చేసి మొబైల్ ఫోన్‌లో కూడా వాడతామనమాట. సో, దీనివల్ల కూడా మనకి మొబైల్ ఫోన్స్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. మనకు రెండో కారణం వచ్చేసి ప్రాసెసర్. ప్రాసెసర్ అనేది మనకి ఒక మొబైల్‌లో హార్ట్ లాగా అనమాట. సో, ప్రస్తుతం మనకి క్వాల్కమ్, మీడియాటెక్ అండ్ యాపిల్ ఇవి మాత్రం మనకి వరల్డ్‌లో ప్రాసెసర్స్ అయితే బిల్డ్ చేస్తున్నాయి. సో, అలాగే వీళ్ళు ఏదైనా కొత్త నానోమీటర్ మీద తీసుకొస్తే సో, కాస్ట్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుద్దనమాట. సో, ఎందుకంటే కాంపోనెంట్స్ కాస్ట్ కూడా పెరుగుద్ది కాబట్టి. సో, ఈ విధంగా కూడా మనకి మొబైల్ ఫోన్ కాస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇవే కాదు మనకి ఇంకొక కారణం అయితే ఉంది. సో, ఇదొచ్చేసి మనకి 90% పీపుల్‌కైతే తెలీదు. కాంపోనెంట్స్ అన్నీ మనకి ఇండియాలో అయితే తయారవ్వవు. చాలా వరకు మనకైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో, మనకి ఆటోమేటిక్‌గా డాలర్‌లోనే కొనాలి మనం. ఒకవేళ డాలర్ రేట్ పెరిగితే ఆటోమేటిక్‌గా కాంపోనెంట్స్ కూడా ఇంపోర్ట్ చార్జెస్ అయితే పెరుగుతాయి. సో, దీనివల్ల కూడా మనకి ఫోన్ చార్జెస్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్‌ప్లే. సో, సాధారణ మన ప్రీమియం సెగ్మెంట్‌కెళ్ళిపోతే మనకి ఓఎల్ఈడీ ప్యానెల్ ఆర్ ఎల్‌పిటిఓ ప్యానెల్స్ ఇవన్నీ మనకి తయారు చేయడానికి చాలా కాస్ట్ అయితే అవుతుందనమాట. సో, ఈ విధంగా కూడా మనకి ప్రీమియం సెగ్మెంట్‌లో ఫోన్స్ ఎక్కువ కాస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంచ్ స్ట్రాటజీ అనమాట. సో, సాధారణంగా ఏంటంటే మనకి ఏ ఫోన్ లాంచ్ అయినా మనకి కొంచెం తక్కువ ప్రైస్‌లో అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. సో, బట్ ఒక్కసారి లాంచ్ అయ్యాక 1 వీక్‌లో మీకు ప్రైజెస్ అయితే పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇదొచ్చేసి మనకి సేల్స్‌ని అలాగే రివ్యూస్‌ని ఆకట్టుకోవడానికి మనకి ఏదైతే ఫోన్ కంపెనీస్ ఉన్నాయో, సో, వీళ్ళు చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇవన్నమాట మనకి ఫోన్స్ యొక్క ప్రైజెస్ పెరగడానికి కారణాలైతే. అస్సలిప్పుడు మనం ఫోన్ కొనాలా? సో, నా హానెస్ట్ రివ్యూ అయితే చెప్తాను. సో, నన్నడిగితే గనక మీరు ఇప్పుడు ఫోన్ తీసుకోకపోవడమే మంచిది. సో, ఎందుకంటే ప్రస్తుతానికైతే డే బై డే మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే అయిపోతున్నాయి. అడిగితే గనక మీరు వెయిట్ చేయండి. అంటే బిగ్ బిలియన్ డే సేల్స్ అక్టోబర్, సెప్టెంబర్ సేల్స్ ఉన్నాయి గదా! సో, అప్పటి వరకైతే వెయిట్ చేయండి. మీకు అప్పుడు బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్‌తో మీకు ఇంకా తక్కువకొచ్చే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతానికైతే ఒకవేళ మీ ఫోన్ మరీ పాడైపోయి మీరసలు వాడలేకపోతుంటే అప్పుడైతే తీసుకోండి తప్ప నార్మల్‌గా భయపడైతే మీరైతే తీసుకోమాకండి. సో, నేను చెప్పేదేంటంటే మీరు ప్రస్తుతానికైతే ఫోన్స్ జోలికైతే ఎళ్ళమాకండి. ఒకవేళ మీ దగ్గర వర్కింగ్ ఫోన్ ఉందా? సో, అదే వాడుకోండి తప్ప కొత్త ఫోన్ జోలికైతే వెళ్ళకండి. ఐదర్ వెయిట్ ఫర్ బిగ్ బిలియన్ డే సేల్స్ ఆఫర్స్ అనమాట. సో, ఆఫర్స్ వచ్చే వరకైతే వెయిట్ చేయండి. ఇప్పుడు మీ యొక్క ఒపీనియన్ అయితే చెప్పండి. సో, ఇప్పుడు కొంటారా? లేదంటే ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తారా అనేది. సో, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇలాగ టెక్ అప్డేట్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సాయి సైనింగ్ ఆఫ్.